బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. భరణి గారు, మీరు ఒక మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్ అండ్ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మీరు ఎంత సపోర్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇద్దరు కలిసి మీరు ట్రావెల్ చేశారు అనేది. లాంగ్ ఫ్రెండ్షిప్ అండి. అంటే వాడు నేను ఈటీవీలో 2002-2005 అండి 5 సీరియల్లో లీడ్గా చేసేవాడిని. అంటే 7, 7:30, 8, 8:30, 9 న్యూస్, 9:30, 9 to 9:30 ఈటీవీ న్యూస్. సో 5 స్లాట్స్, 3 years డైలీ, రోజుకి 3 షిఫ్ట్లు. అప్పుడు నా పేమెంట్ రోజుకి 2250. 6 to 1 చేసేవాడిని, 2 to 5 చేసేవాడిని, 6 to 9 చేసేవాడిని. 5 సీరియల్లో రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాడిని. ఒక్కొక్కసారి ఆ 2 సీరియల్స్, ఒకసారి ఈ 3 సీరియల్స్ పడేవి. ఆ టైంలో కొత్తగా భరణ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ప్రియాంకలో నా ఫాదర్ క్యారెక్టర్కి వచ్చాడు. అప్పటికే సత్యాన్ని ఒక సీరియల్ చేసేవాడు, దీనికి వచ్చాడు అనమాట. సో నేను దాంట్లో మెయిన్ నెగిటివ్ లీడ్ చేస్తున్నా ప్రియాంకలో. సో మార్నింగ్ వచ్చేవాడిని, 6 o'clock, 7 o'clock వచ్చేవాడిని. నా వరకు తీసి పంపించేవారు నన్ను. ఆడు చూసేవాడు, ఎవరు వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి లాగా వచ్చి పెద్ద పెద్ద బిల్డప్, వాడి వరకే కాన్ఫిడెన్స్ పంపించేస్తున్నారు అని. అలా వి గాట్ క్లోజ్. ఆ సీరియల్లో బాగా క్లోజ్ అయ్యాం, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత హీ లైక్ ద వే మై అప్రోచ్. అంటే నేను చాలా సింపుల్గా ఉండడం. భరణి గారి దగ్గర నుంచి దాకా వచ్చాం మా ఫ్రెండ్షిప్. సో అలా ఫ్రమ్ దెన్ వీఆర్ ట్రావెలింగ్ అండి. అంటే మార్నింగ్ అంతా షూట్, ఈవినింగ్ అయితే తీర్థం. అంటే ఒక ఫ్రెండ్షిప్ అంటాను చూసారా, ఎలా ఉండేదంటేనండి, అంటే వాళ్ళు ఒక క్వాలిటీ. అంటే ఇప్పుడు వాడు బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి చెప్పడం కాదు, ఈజ్ వెరీ ఆనెస్ట్ అండి. అప్ ఫ్రంట్ అంటాం కదా ఇంగ్లీష్లో, అప్ ఫ్రంట్ అంటాం. ఎలా అంటే ఉదాహరణకి మన జనవరి ఎలక్షన్స్, జనవరిలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను కదా. నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తుంటే నా ఆపోజిట్ హరన్న, ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేశారు నా ఆపోజిట్లో. ఆయన హరన్న చిరంజీవి గారికి రిలేషన్ అవుతారండి, ఆయన చుట్టం. అంటే చిరంజీవి గారికి, నాగబాబు గారికి బాగా క్లోజ్ అన్నమాట. సో లింక్ ఏంటి, ఎప్పుడైతే నాగబాబు గారికి క్లోజో ఇంటర్న్ భరణి కూడా అదే టీంలో ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు గారితో ట్రావెల్ అవుతున్న క్లోజ్ ఆ టీం. ఎలక్షన్ వరకు వచ్చేవాడికి ఎలా ఉంటుంది మనకి, కొంచెం ఉంటుంది కదా, ఆ చిన్న కోల్డ్ వార్ ఉంటుంది కదా. బట్ ఇప్పటికీ మేము అందరం క్లోజ్ అయ్యి, నేను హరన్న, నాగబాబు గారిని ఇంకా కలుస్తాను. అంటే ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా బిజీ అయిపోవడం. సో దాంతో నాకు ఆయన కలిసే అవకాశం దొరకలేదు. బట్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. సో ఆ టైంలో ఏంటంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. కౌశిక్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, హరన్న అట్టించి. సో అటు నుంచి నాగబాబు గారు సపోర్ట్ హరన్నకి. ఇక్కడ నేను నా సైడ్ నుంచి ఐఎమ్ ఫైటింగ్ మై బ్యాటిల్. నేను సపరేట్గా నా టీంతో నేను ఫైట్ చేసుకుంటున్నాను. సో ఈ టాపిక్ వచ్చేప్పటికి వన్ డే అవుట్ ఆఫ్ ద బ్లూ భరణి గారు కాల్. వాడు మామూలుగా వాయిస్ ఉంటుంది, బేస్, కౌశిక్ రేయ్ చెప్పరా, ఎక్కడున్నారా, క్యాంపెయిన్లో బిజీగా ఉన్నాను, పోస్టర్స్ అవి డిజైన్ చేస్తున్నాను. రేయ్ సారీ చెప్పాలరా, ఫస్ట్ దేనికి రాను, అది ఎలా చెప్పాలో తెలియట్లేదురా, మామూలుగా చెప్పరా, సారీ చెప్పావు, ఎలా చెప్పాలో సారీ చెప్పి ఇంకెలా చెప్పాలి ఏంటరా అన్న. అంటే రా, నీకు తెలుసు కదా హరన్న ఈసారి ప్రెసిడెంట్గా నీకు ఆపోజిట్ నుంచున్నాడు, అర్థం కావట్లేదురా. నేను నాగబాబు గారితో మాట్లాడాను, నాగబాబు గారేమో అదేంటి భరణి, హరి నుంచున్నాడు కదా, నువ్వు సపోర్ట్ చేయాలి కదా అన్నాడు. కాకపోతే లవ్ యూరా అన్నాడు. కాకపోతే లవ్ యూ ఏంట్రా, కాకపోతే లవ్ యూ ఏంటన్నా. రే నేను నీ టీంకి సపోర్ట్ చేయలేనురా, కానీ నీకు మాత్రం ఓటేస్తా, ఇదే చెప్పాడండి. నేను నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమనుకున్నానంటే, రే కౌశిక్ సారీరా, నాకు ఆబ్లిగేషన్ నాగబాబు గారు, ఎందుకంటే నాగబాబు గారు చుట్టం కదా హరి గారు, సో డెఫినెట్గా నేను నీకు సపోర్ట్ చేయలేను ఈసారికి, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ టైం చూద్దాం అంటాడు అనుకున్నా. నా థాట్ అది. వాడు వెంటనే లవ్ యూరా, నేను నాగబాబు నాకు చెప్పేశాను, ప్రెసిడెంట్గా మాత్రం ఓటు నీకు వేస్తాను, మిగతా ఓట్లు ఎక్స్పెక్ట్ చేయకు. థ్యాంక్స్ రా అన్న. థ్యాంక్స్ అండి బే, ఒక బూత్ మాట, థ్యాంక్స్ ఏంట్రా, ఆల్ ది బెస్ట్ రా, అంతే. ఎందుకంటే నేనేం చెప్పలేను నీకు, బట్ ప్రెసిడెంట్గా మాత్రం నీకు తెలీదు, నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, టోను, నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, నాకు ఇక్కడ నీకు చెప్పలేను నీకు నా సిచ్యువేషన్ ఏంటో, బట్ నేను వదలను, నేను అన్నయ్యకి చెప్పేశా, అన్నయ్య నా కౌశిక్ నా ఓటు మాత్రం వాడికే, ఆ ఒక్క ఓటు వాడికే, మిగతా మీ ఇష్టం అని చెప్పేశాను అన్నాడు. అంటే దానికి చాలా గట్స్ ఉండాలండి నా దృష్టిలో.
అంటే ఇప్పుడు వాడికున్న స్థాయికి వాడు అక్కడ ఐ నో హౌ క్లోజ్ ఈజ్. ఎందుకంటే మేము ట్రావెల్ అయిన దగ్గర నుంచి వాడి తర్వాత వాడు బాగా ఫ్యామిలీకి క్లోజ్, నాకు తెలుసు ఎంత క్లోజ్ తెలుసు నాకు వాడు. సో అయినా కూడా వాడు ఈ పుట్ ఇస్ ఫుడ్ డౌన్ అండ్ డైరెక్ట్గా నాగబాబు గారికి చెప్పాడండి. ఫ్రెండ్షిప్ కా వాల్యూ అది దట్స్ వాట్ ఈస్ భరణి. అంటే అది ఎందుకు చెప్దాం అనుకున్నానంటే ఇది తెలీదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. ఎందుకంటే కొన్ని అలా ఉండిపోతాయి, ఇది చెప్పాలి. True. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పేవాడిని కాదు. అండ్ ఈ మాట వాడు చెప్పాడు, రే ఇది ఎవరితో మాట్లాడుకో మన ఇద్దరి మధ్య అన్నాడు. ఇది చూస్తే వాడు మళ్ళీ హట్ అవుతాడు, ఎందుకంటే వాడు చెప్పొద్దని చెప్పాడు యాక్చువల్లీ. అంటే ఎక్కడంటేనండి ఫ్రెండ్షిప్ అంటే డెఫినెట్గా ఆ వాడి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఒక నిమిషం నేను కరెక్టే కదా. ఇప్పుడు వాడు అక్కడ ఇట్స్ వెరీ యాక్టివ్ విత్ దెమ్ అంటే వాళ్ళు చెప్పింది వినాలి బేసిక్గా, అంటే అవతల వాళ్ళకున్న స్థాయికి. బట్ స్టిల్ ఈ పుట్ ఇస్ ఫుడ్ డౌన్. లేదు నాగబాబు అన్న, కౌశిక్ గాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి వరకు ఐ విల్ సపోర్ట్, మిగతా అంతా మీ ఇష్టం, బట్ వాడి వరకు నేను ఐ కాంట్ డూ దిస్. నాకు నేను కాన్షియస్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదని చెప్పి ఈ మేడ్ షూర్ యూ కేమ్. అండ్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ సారీ రా, లవ్ యూ రా, సారీ రా. అరే ఎందుకురా సారీ అంటే, లేదురా ఐ ఓ యూ అన్ అపాలజీ, నేను సారీ చెప్పాలి, నీతో న్యాయంగానే ఉండాలిరా, నువ్వు పోటీ చేస్తుంటే నీ పక్కన నుంచోవాలి, బట్ నేను ఉంచోలేకపోయాను చూసావా, అందుకు సారీ అన్నాడు. హ్యాపీ అనిపించిందండి. అంటే వాడు ఓటు వేయిపోయిన నాకు పెద్ద డిఫరెంట్ అంటే బాధపడేవాడినేమో, బట్ ఐ వుడ్ అండర్స్టూడ్. అంటే నా మెంటాలిటీని నేను అర్థం చేసుకునేవాడు వాడు సిచ్యువేషన్ వాడిది. బట్ స్టిల్ వాడు ఇలా చెప్పి నాకు అది నాకు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో అలా అంత నీతి ఉన్నవాడు, అంత ఎటికెట్స్ ఉన్నవాడు. సో అది అంటే ఇది ఎందుకు చెప్పాలనిపించింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, లేకపోతే ఇది ఎప్పటికీ ఎవరికి చెప్పేవాడు కాదు. దట్ ఈస్ భరణి. మరి ఎలా ఉంది సార్? ఆల్రెడీ బాలాదిత్య గారు మీ బ్రదర్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు, చాలా దగ్గరుండి చూసుంటారు బిగ్ బాస్. బాగా దగ్గర నన్ను అడిగారండి 2-3 సార్లు. బట్ మా తమ్ముడు వెళ్ళాక పెద్ద నాకు అంటే వెళ్ళకూడదని కాదు, కానీ నేను వెళ్తే మొత్తం బీప్లే వస్తాయి మీకు అని అవుట్పుట్ రా. నేను భరణి గాడిలాగా అంత సాఫ్ట్గా మాట్లాడు, నేను ఓపెన్ చేయగా బీప్ వెళ్తుంటుంది. ఎందుకు అవకాశం ఆడియన్స్కి ఇవ్వడం అని వెళ్ళట్లేదు అంతే. సో ఫైర్ బ్రాండ్ అయితే అంటే మామూలుగా ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు సాఫ్ట్గా, రెండో వాళ్ళు హైపర్గా ఉంటారు. మా ఇంట్లో రివర్స్, చాలా హైపర్, నా తమ్ముడు చాలా సాఫ్ట్. ఓకే సార్, బాలాదిత్య గారు అండ్ మీది కూడా ఒక స్ట్రాంగెస్ట్ బాండింగ్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అది కూడా ఇలాంటి ఇండస్ట్రీలో. బట్ ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ అంటే ఇండస్ట్రీ. అతను మెయిన్ లీడ్స్ చేశారు అండ్ మీరు ఫిలిమ్స్ చేసి సీరియల్స్ లో. కౌశిక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంటైర్ తెలుగు ప్రతి ఒక్క ఇంట్లోనే పాటు ఏవెందో అటు కన్నడ, తమిళ్ సీరియల్స్ దగ్గర వరకు వాట్ యు ఆర్ అనేది తెలుసు. బట్ అయినప్పటికీ కూడా మీ ఇద్దరు బాండింగ్ ఇప్పటికీ కూడా చిన్నప్పుడు ఒక బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ ఎలా ఉంటారు టిల్ అలాగే ఉందండి. హ్యాపీ అంటే దానికి ముఖ్యంగా మా ఇద్దరి కన్నా వాళ్ళ ఆవిడకి మా ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగా, అంటే మాది అలాగే ఉందండి ఇవాళకి. అంటే ఎలా ఉంటుందంటేనండి మా ఇద్దరి మధ్య యూజువల్గా అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఏం చేస్తామంటే, సపోజ్ ఒక డబ్బు అవసరం వచ్చింది అనుకోండి, 5,000 6,000 వస్తాయి. వాడికి ఫోన్ వేసి తమ్ముడు ఒక 5,000 జీపే చేయంట అని కొట్టేస్తాడు. అడగడు, నేను ఇవ్వను. వాడితే కొట్టేస్తా. అసలు మళ్ళీ అట్లా టాపిక్ రాదు. 5,000 నీకు ఇచ్చా కదా మొన్న, అది రాదు, అయిపోతుంది. అండ్ సర్ప్రైజ్ అవుతారు. 1999 2000 టైంలో మనకి ఎయిర్టెల్ అప్పుడే నెంబర్స్ అన్ని కొత్తగా ఇన్కమింగ్ ఫ్రీ అయ్యి స్టార్ట్ అయింది మనకి. అప్పుడే సర్వీస్, మొబైల్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి మా తమ్ముడు బిల్ నేనే కడుతున్నా ఇప్పటికీ. ఎయిర్టెల్ ఫ్యామిలీ ప్లాన్లో ఉంటుంది. అంటే అంటే అదేదో ఇప్పుడు వాడికి అంటే వాడికి పెళ్ళి అయిపోయింది, వాడి పిల్లలు, వాడి ఫ్యామిలీ, అదే ఉండదండి. లక్కీగా మా బాధ్యత లేదు. అలా నన్ను ఎప్పుడు మావాడు అడగల మీరు ఎందుకు కడుతున్నా అడగల మావిడ. అంటే వాడి బిల్లు వాడి ఫోన్ కదా, న్యాయంగా వాడి సర్కిల్, వాడి బిల్లు, వాడి ఫోన్ అయ్యే ఉండదు మా ఇద్దరి మధ్య. నాకు అవసరం ఉంటే వాడిస్తాడు, వాడికి అవసరం ఉంటే నేను తీసుకుంటాను. అఫ్కోర్స్ పెద్ద అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్, ఎందుకంటే వాడికి ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఈ 5,000 6,000 10,000 లోపు అంటే అసలు టాపిక్ రాదండి.
ఒరే 5,000 జీపే చేయంట, ఓకే వాడు అరే జీపే చేసి చూసుకో, అయిపోయింది అక్కడతో. ఎలాంటి రిలేషన్ అయినా సరే కట్ అయ్యేది ఆ ఒక్క మనీ డబ్బు మ్యాటర్స్ చాలా నేను చాలా ఫ్రెండ్షిప్లు పోయినాయి, నాకు తెలుసు. నాదే ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది డబ్బు వల్ల. డబ్బు చాలా డేంజర్ అంటే, అందుకని భయం నాకు డబ్బు అంటే. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అది. అంటే ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే వి లూజ్ అవుట్ ఆన్ లైఫ్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ ఆల్సో. అంటే అప్పటిదాకా ఉన్న బాండింగ్ కట్ అయిపోతుంది. అండ్ మరి బర్నీ సార్ గేమింగ్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో? వాడేదో మొన్న చెప్పాక మా తమ్ముడితో మళ్ళీ వీడియో చూడడం అంటే, నేను గేమ్ ఆడడం, వాడు కొంచెం ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చాడని ఫీలింగ్ ఎప్పుడు. మొన్నదాకా భరణిగా అరి కుటుంబం అది కొంచెం అంటే వాడు బేసిక్గా వాడు మరి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఈ స్రవంతి వాటిల్లో వాడి మీద ఒక ఇంప్రెషన్. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు నాగబాబు గారు బాగా సపోర్ట్ అని, అది చాలా అసలు బేసిక్గా వాడు బిగ్ బాస్లోకి రావడానికి నాగబాబు గారికి సంబంధం లేదండి. ఈ కేమ్ ఓన్ హిజ్ ఓన్ టాలెంట్. అంటే నాగబాబు గారు అనే ఆయన ఎక్కడ దాకా హెల్ప్ చేస్తారంటే ఇలాగా వాడికి ఫ్యామిలీ వీక్ లేదా సపోర్ట్ కోసం రావాలి తప్పితే అమ్మతో పాటు, అదర్వైజ్ వాడికి అసలు ఏ యాంగిల్లో హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంటే వాడి గురించి 24 ఏళ్ళగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను, హీఈస్ సెల్ఫ్ మేడ్ గై. టుడే వాట్ ఎవర్ హీ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ భరణి శంకర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ తర్వాత అంటే వాడి కష్టానికి వాడు సంపాదించిన స్థానానికి ఇవన్నీ యాడ్ ఆన్స్. నాగబాబు గారు పరిచయం అవడం, ఆయన వీడికి సపోర్ట్ చేయడం, ఎందుకంటే వీడి మెంటాలిటీ నచ్చి, వీడి మనస్తత్వం నచ్చి, ఎవరిని అంతే కదండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది పాయింట్ నాలో, మీకు యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలా తప్పితే వాడంతే సెల్ఫ్ మేడ్ గా అండి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మేబీ హౌస్లోకి వెళ్తే, అంటే నాకు తెలియదు కాబట్టి నేను అనుకుంటున్నాను, అలా అయిపోతారేమో అనిపిస్తుంది, క్లాస్ట్రోఫాబిక్గా, అంటే సడన్గా బ్లాంక్గా. సార్ మీరు కూడా వెళ్తే అలానే అయిపోతారేమో. ఏమోనండి, నేనైతే కొంచెం రివర్స్ అవుతున్నా. నాకంటే నా యాటిట్యూడ్కి నేను బేసిక్గా అండి ఐ స్పీక్ ఆన్ ద ఫేస్. నా ప్రాబ్లం అది. మా అమ్మ అంటుంటుంది ఇండస్ట్రీ కరెక్ట్, ఎందుకంటే నాకు లౌక్యం రాదని కాదు, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఎవరితో ప్రాబ్లం ఉంటే సారీ భయ్య ప్రాబ్లం అక్కడితో అయిపోద్ది. నేను దాన్ని క్యారీ చేసి ఈ బిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ ఉండదు నా దగ్గర, ఎనీథింగ్ ఆన్ ద ఫేస్. సో నాలాంటి వాడికి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ బిగ్ బాస్ లో కష్టమేమో నా ఫీలింగ్. టపక్కని ఇప్పుడు నా దగ్గర డ్రామా ఉండదు కదా. సరే మా వాడు ఇప్పుడు ఆడతాడు నా ఫీలింగ్, ఎందుకంటే మొన్న వారం సరే ఓకే కొంచెం బయటకు వచ్చాడు, ఈ వారం కొంచెం ఈక్వేషన్స్ మారుతాయని నా ఫీలింగ్. ఈ వీక్ మారుతాయి కొంచెం. అయ్యో సార్ చాలా స్ట్రాంగ్ ఫిక్స్. ఈ వీక్ కూడా నిరంజన్ లేదు నాన్న, అక్క చెల్లి తంబి, ఇప్పుడు ఓకే అంతకుముందు ఎక్కిళ్ళు ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఎక్కిళ్ళు రావు, ఇంకా ఇంకెవడు గుర్తున్నాడుగా. కంప్లీట్ ఏక్ నిరంజన్ ఇప్పుడు. అందుకని ఏక్ నిరంజన్ అయితే ఆడ కొంచెం గేమ్ చూడొచ్చు నా ఫీలింగ్. నేను టీవీ ముందు కూర్చుని రే ఏంట్రా చూస్తే ఉన్నా నవ్వుకుంటాడు చూసి, రే ఆడరా ఏం చేస్తున్నావు లోపల టీవీ చూసి బిగ్ బాస్ అవుతుంటే, నువ్వు ఇది కాదు కదరా. కానీ బాగా అక్కడ డాక్టర్ అనే రిలేషన్ కి, కానీ తనుజతో బాండింగ్ ఉన్నా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అంటే వాడి కూతురంటే ప్రాణం తెలుసండి నాకు, పాప చిన్నప్పటి నుంచి తెలుసు, వాడు కూతురంటే ప్రాణం. కాకపోతే ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవు, పేపర్ ఉండదు, టైం తెలీదు. శనివారం నాగార్జున గారు వస్తే శనివారం తెలుస్తుంది అంతే, అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ లో వి కాంట్ ఎస్కేప్ దట్ అండి. అంటే పైగా మనకి ఇన్నేళ్ళకి అలవాటు అయిపోయింది కదండి. వీఆర్ యూజ్ టు ఇట్. మొబైల్ ఫోను, మనకి పొద్దున్నే టీవీ చూడడం, ఇంట్లో మూవీస్కి వెళ్ళడం, సినిమాలు, ఇవన్నీ అలవాటు అయిపోయి ఒక స్పేస్లో ఏమీ చేయకుండా 24/7 ఆ ఇంట్లో రెస్ట్రిక్ట్ అయిపోయి అక్కడే వాళ్ళ మొహాలే చూసుకోవడం చాలా కష్టం అండి. కానీ మా తమ్ముడు బయటకు వచ్చాక నేను మాట్లాడే వాడితో, వాడు నాతో, మా తమ్ముడు బిగ్ బాస్ 7కి వెళ్ళి బయటకు వచ్చాక ఇట్ టుక్ హిమ్ 7 days టు కమ్ అవుట్ బికమ్ నార్మల్ అండి. నమ్ముతారా మీరు? వాడికి 7 days పట్టింది. అంటే వాడు అన్నయ్య ఏదో వియర్డ్గా ఉంది అన్నయ్య అంటే, వాడి సొంత ఇంట్లో వాడి బెడ్రూమ్లో పడుకుంటే ఈస్ ఫీలింగ్ వియర్డ్ అంటే ఏదో ఒక సౌండ్లో వస్తుంది అన్నయ్య అంటే, వాడికి అలవాటైపోయి బిగ్ బాస్ వాయిస్ అక్కడ ఆ కెమెరాస్ అలవాటైపోయి వాడు లేచి అంటే అప్పుడు అనుకున్నా బహుశా అందరు ఇదే ఫేజ్లో వెళ్తారేమో. వాడు చెప్పాడు ఇట్ టుక్ 7 days. వాడు అంటే ఏంటంటే వాడు నమ్మరు, పోస్ట్ బిగ్ బాస్ విపాసనకి వెళ్ళాడు, యోగాకి వెళ్ళాడు, విపాసనకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కుడెంట్ టేక్ ఇట్. వాడు కూర్చొని కాఫీ తాగుతుంటే జుమ్మని సౌండ్ వస్తుంది చెవులో వాడికి. దానికి కారణం ఏంటంటే 70 days హౌస్లో ఉండేప్పటికీ, అంటే మీకు ఏ ప్రపంచం తెలియకుండా ఇక్కడే లేవడం, మీ రొటీన్ డే అంతా రొటీన్, మీ స్నానం చేయడం, మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతోనే. అంటే అది సడన్గా అది బ్రేక్ చేసి మీరు బయటకు వచ్చేప్పటికి
కొత్త ప్రపంచం, కొత్త అంతే వరల్డ్. కదా వాడికి ఆ చెప్తున్నాడు నాకు అనే నాకు జూవన్న ఫీలింగ్ అనే నాకు జోలో సైడ్లో సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువట మా తమ్ముడు చెప్పడం. అండ్ టైంకి ఉండదు ఫుడ్, ఈ టాస్క్స్ వల్ల వాటి వల్ల ఫుడ్ టైంకి, భోజనం టైంకి అందదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. దీనివల్ల ఈ వాజ్ గెటింగ్ క్లాస్ట్రోఫోబిక్. మనకి ఏదైనా గొడవ అయింది అంటే మనం నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం, కానీ అది చచ్చినట్టు అక్కడ అసలు నాకైతే చెప్తున్నాగా నేనైతే బీపే. నేను బిగ్ బాస్కి వెళ్తే మీరు వేసుకోవచ్చు, కౌశిక్ బీపే వెళ్తుంది, ఇంకేం బయటికి వెళ్ళవు నీ అమ్మ స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఆలోచించి ఇప్పుడు నాకేదో మంచి పేరు ఉంది బయట. లేడీస్ నేనంటే చాలా ఇష్టం. కౌశిక్ అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు. ఆ ఇంప్రెషన్ పోకూడదు. సార్ మ్యారేజ్ కి బిఫోర్, మ్యారేజ్ అయిన న్యూ టైంలో ఆ సీరియల్స్ నుంచి అప్పట్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది కదా సార్. ఫీమేల్ ఫాలోయింగ్ ఎలా ఉండేది సార్? బాగుండేదండి. బాగుండేదా? బాగా ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో లేదండి, లక్కీగా చెప్పే చేసుకున్నాను. అందుకని ముందే ప్రిపేర్ చేసేసా, కొంచెం నాకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇప్పుడు అవ్వలేదండి. ఒక డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా, ఫీమేల్ ఫ్యాన్ మూమెంట్ యంగర్ ఏజ్ లో? ఉందండి. వెన్ 25 ఐ థింక్. అప్పుడే ఒక అమ్మాయి అయితే ఫ్రమ్ యూఎస్ ఐ థింక్. అంటే నేను బేసిక్గా టెలివిజన్లోకి వచ్చాక ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. టీవీ సినిమా 6 పద్ధతుల కన్నా నేను ఈటీవీలో ప్రియాంక అవి చేస్తున్నాడు, చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి అయితే షీ యూస్ టు టాక్. అప్పట్లో మనకి ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా కొత్త అండి. అంటే ఐఎస్డి కాల్స్ ఉండే మనకి, ఎస్టీడీ ఐఎస్డి అంటాం కదా, ఐఎస్డి కాల్. నా మొబైల్ నెంబర్ పట్టుకుని ఫ్రమ్ యూఎస్ యూస్ టు కాల్ మీ. మీరంటే చాలా ఇష్టం అండి, మీ యాక్షన్ చాలా బాగుంటుందండి. అండ్ ట్రస్ట్ మీ, షీ కేమ్ డౌన్ ఫ్రమ్ టు ఇండియా ఫర్ లివ్ టు సీ మీ. అమెరికా నుంచి కేవలం నన్ను కవడానికి వచ్చి వెళ్ళిపోయింది వాడు. అప్పట్లో జస్ట్ నన్ను కలిసేసి వేడ కాఫీ టుగెదర్, అంతేనండి. కెఫే కాఫీ హిమాయత్ నగర్లో కలిసామండి. వచ్చింది, కాఫీ తాగింది, ఎక్సైట్ అయిపోయింది, ఏదో గిఫ్ట్ తెచ్చింది నాకు. అప్పుడు అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ తీసుకొచ్చింది, అది ఇచ్చేసింది, తాగింది, ఒక ఫోటో. అప్పట్లో ఈ సెల్ఫీస్ అవలేవుగా మనకి, కెమెరాతో. షీ గాట్ సోనీ క్యామ్, తందే మంచి పాష్ కెమెరా, జూమ్ లెన్స్ ఉన్న కెమెరా ఉంది. టక్ టక్ అని ఫోటో తీసుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది, ఇలా కలిసాను, కౌశిక్ గారిని కలిసాను అంతే, అయిపోయింది. షీ లెఫ్ట్ అండి. ఐ వాజ్ షాక్డ్. ఏమో ఇలా కూడా ఉంటారు అంటే. మనం మామూలుగా ఫ్యాన్ అంటే మహేష్ బాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటాం. అంటే ఆ స్థాయి ఫాలోయింగ్ సినిమా స్టార్స్, వాళ్ళు స్టార్స్ కాబట్టి. ఐ ఫీల్ ఐమ్ అన్ యాక్టర్ అండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే, టెలివిజన్లో ఎస్టాబ్లిష్డ్ నన్ను, కౌశిక్గా ఎస్టాబ్లిష్ కాకపోతే నేను స్టార్ అన్న ట్యాగ్ తీసుకోను. ఎందుకంటే యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ. అంటే ఏదైనా చేయగలడు కౌశిక్. అంటే కామెడీ చేయగలడు, డ్రామా చేయగలడు, ఎమోషన్ చేయగలడు. సో అందుకని బట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కౌశిక్ అనగానే వాళ్ళ ఇంట్లో మనిషి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆ అమ్మాయి ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ యూఎస్. అక్కడ సర్ప్రైజ్ అయ్యి, అంటే సాధారణంగా ఎవరైనా పని మీద వస్తే పెట్టుకుంటారు, ఇండియాలో ఏదైనా పని ఉంటే ఆ పని మీద వచ్చి దాంతో పాటు కలుస్తారు. కానీ ఆవిడ వచ్చింది అందుకే 3-4 అంటే వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 1 వీక్ ఉంటుంది అనుకోండి. అప్పుడు నా కోసం వచ్చి పనులు పెట్టుకుంది. పనులు పెట్టుకుని నా కోసం రాలా, నా కోసం ట్రావెల్ అయింది కాబట్టి పనులు పెట్టుకొచ్చి నన్ను ఒక రోజు ఒక హాఫ్ డే కాఫీ డేలో కలిసి వీ హ్యాడ్ ఎ కాఫీ, హ్యాడ్ ఎ చాట్, ఒక 1/2 hour 40 minutes వాడు మాతో కాఫీ డేలో మాట్లాడుకున్నాక దెన్ షీ వాజ్ హ్యాపీ. చాలా హ్యాపీ అండి, నా ఎవరి మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటుంది. అన్న అంత ఏముందంటే, లేదంటే మీకు తెలియదు అంటుంది. మీకు తెలియదంటే వి అడోర్ యు లాట్ ఇన్ అవర్ హౌస్. అంటే మీ సీరియల్ వస్తే మేమందరం భోజనం మానేసి కూర్చుంటాం. అంటే మీ ఎమోషన్ అంత ఇష్టం మాకు, ఇష్టపడతాం మిమ్మల్ని. అంటే ఫెల్ సో హ్యాపీ. ఓ ఇలా కూడా ఉంటారా అంటే, మన అభిమానించే వాళ్ళు చిన్న బొమ్మలో చూస్తారు టీవీలో. అంటే వాళ్ళకి ఎవరో తెలియదు. అంటే ఆవిడ నా క్యారెక్టర్ పేరుతో పిలిచేది, కౌశిక్ అనేది కాదు. ఆవిడ రాజీవ్ అనేది. ప్రియాంకలో నా సీరియల్, బ్రాండి గారితో చేసిన సీరియల్ నా పేరు రాజీవ్ అన్నమాట. రాజీవ్ గారు అంటుంది. ఆవిడ మర్చిపోయింది కౌశిక్ అని, మర్చిపోయి రాజీవ్. అంటే ఆ క్యారెక్టర్, సీరియల్ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేది బయట కూడా. అలాగా ఫీల్స్ గుడ్. సూపర్. సో ఆ టైంలో అంత ఫాలో అయ్యి మంచిగా బాగానే ఉండేది. లక్కీగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల సో ఫాలోయింగ్ అంత, అదే లక్కీగా ఇప్పుడంటే ప్రతిదీ పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడంటే ప్రతిదీ మీరు చెప్పినట్టు మామూలు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, తిన్నా, తాగినా లొకేషన్ ట్యాగ్ చేసేస్తున్నారు. లొకేషన్ తో ట్యాగ్ చేసి నాకు ఆశ్చర్యం. అరే ప్రైవేట్ గా ఉందో సినిమాకి వస్తే వెంటనే ఇన్ ప్రసాద్ ఐమాక్స్ వాచింగ్ RRR అని పెడితే అది తెలుస్తుంది ఎక్కడ. సూపర్. సో మొత్తానికి ఒక సీరియల్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎవ్రీడే కనిపించే ఒక బ్యూటిఫుల్ ఇది ఒక 1/2 hour స్లాట్. సార్ నేను ఫ్లైట్ లో వచ్చినప్పుడు కూడా, ఫ్లైట్ లో కూడా ఎపిసోడ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో కూడా సీరియల్స్ చూస్తున్నారు సార్. అవును ఉన్నారండి, చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. చాలా సర్ప్రైజ్. వాళ్ళ వల్ల మేము బతికేస్తాం. నేను 2 పూట్ల భోజనం చేస్తానంటే కారణం హోమ్ మేకర్సే, ఎస్పెషల్లీ లేడీస్ అండి. అంటే ఈ మధ్య సర్ప్రైజ్ లేదు సార్, జెంట్స్ కూడా ఉన్నారు సార్. పానీపూరి బండతను సార్,
పానీపూరి మాకు పెడితే సీరియల్ చూస్తున్నారు, సీరియల్ చూస్తే ఇలా చూసారు, మళ్ళీ సీరియల్ చూస్తే ఇలా అమ్మ మీరు ఇతను ఇంటర్వ్యూ చేశారు కదా అతను ఎలా ఉంటారో అని అడుగుతున్నారు. ఓ మై గాడ్, అసలు అంటే ఇలాంటివి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్కడ ఉంటాను. షాకింగ్ అంటే ఈ మధ్య ఒక చిన్న సిబిఐటి కాలేజ్ దగ్గరికి వెళ్ళా వేరే పని మీద. అక్కడ అమ్మాయిల అబ్బాయిలు వాచింగ్ మై సీరియల్ మేఘ సందేశం, షాక్డ్. జీ5 యాప్ లో చూస్తున్నారు. మీ యాక్షన్ చాలా బాగుంటుంది సార్, మీరు ఎందుకంటే అప్పుడే ఫాదర్ చేసేస్తున్నారంటే కొంచెం ఒకసారి ఓకే అప్పుడే ఫాదర్ అంటారండి, 45 ఏళ్ళు కదా మనకి అంటే. కాదంటే ఇంకా అప్పుడే చేయగలేదు సార్, మీరు ఇంకా యంగ్గా ఉన్నారు, మీరు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ తీసేస్తే యూ లుక్ లైక్ 25 and 30 అంటే ఓకే దిగమ్మా వచ్చే అంటే దే ఫీల్ దట్. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, అంటే ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా సార్ నిజంగా 45 ఏజ్ లో లేరు సార్ మీరు. థ్యాంక్స్ అండి. ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడానండి, దేర్ లైక్ యూనో కౌశిక్ గారు అలా చేస్తారు సార్, యాక్షన్ చాలా బాగుంటుందండి, ఎలా చేస్తారు అంత న్యాచురల్గా. అసలు ఏమో లక్ అండి, నా ప్రాక్టీస్, నా హార్డ్ వర్క్ అంతే. అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఇప్పుడు ఇందాక అన్నట్టుగా జెన్జీ కిడ్స్ అందరూ మామూలుగా వీళ్ళు ఎక్కువ దీంట్లో ఉంటారు కదా, ఇన్స్టా రీల్స్ లేకపోతే స్నాప్ చాట్ వీటిలో ఉంటారు. అలాంటిది జీ5 పెట్టుకుని తెలుగు సీరియల్ చూడడం అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సార్ ఎండ్ లో ఏదైనా ఒక మీ ఫేవరెట్ డైలాగ్, కొంచెం రొమాంటిక్ గా, కొంచెం ఫన్ గా, రొమాంటిక్ గా, కొంచెం కోపంగా, అన్ని మల్టీ వేరియేషన్స్ తో. మధ్య రొమాంటిక్ చేయలేదండి ఫాదర్ వచ్చిన మళ్ళీ వెళ్తాం సార్. మొన్న మధ్య ఫ్లాష్ బ్యాక్ లో చేసేయాలండి, మెగాసిన్స్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెడుతుంటారు వీళ్ళు. అంటే కొంచెం యంగా ఉన్నాం కదా అని ఫ్లాష్ కలర్ వేసేసి ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెడుతుంటారు నాకు, నా వైఫ్ క్యారెక్టర్. అది బట్టి మళ్ళీ ప్రెసెంట్ జనరేషన్ కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియల్ చేస్తున్నాను మేఘ సందేశం అండి, అందులో నా క్యారెక్టర్ అంటే ఇద్దరు వైఫ్స్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ రియల్ లైఫ్ లో లేదు, థ్యాంక్ యూ అండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒప్పుకోదు లేకపోతే మ్యామ్ చూడండి మ్యామ్ సారీ ఏం చెప్పారు. సో అందులో సీన్ ఏంటంటే ఫస్ట్ వైఫ్ కొడుకు హీరో అనమాట. దీంట్లో అమ్మాయి పేరు శారద. అవును వదిలేస్తా, సిచ్యువేషన్ బట్టి వదిలేసేసి వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ చేసుకోవడం వీళ్ళు టైం ల్యాప్స్లో పెద్ద అయిపోయిన తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పడుతుంది. ఈ అమ్మాయిని వదిలేసే ముందు, శారదను వదిలేసే ముందు ఒక చిన్న రొమాంటిక్ సీన్ అన్నమాట. ఇద్దరు మంచి ఒక 2 minutes అది ఒక చిన్న రొమాంటిక్ డైలాగ్ చెప్తానండి. డైలాగ్ ఎలా ఉంటుందంటే, శారద నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు. ఒకవేళ నా జీవితంలో నేను ఎప్పుడైనా నువ్వు లేకుండా ఉండాల్సి వస్తే నన్ను మాత్రం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నాలో సగం. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను తప్పుగా అనుకోమనుకుంటున్నాను శారద. యు నో ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. సూపర్. విలన్ కోపం. ఓకే, ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ ఒక ఆవిడ ఉంది, అపూర్వ అని. ఆవిడకి వార్నింగ్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట. అంటే వాడికి వార్నింగ్ ఇస్తాడు. నా క్యారెక్టర్ కృష్ణప్రసాద్ ఈ సీరియల్లో, కేపీ కృష్ణప్రసాద్ కేపీ అంటారు. అపూర్వతో మాట్లాడుతున్నాడు వీడు. ఏంటి సాక్షి లేదని హ్యాపీ ఫీల్ అవుతున్నావా? వదలను, ఎక్కడున్నా వాడిని పట్టుకుంటాను. అపూర్వ గుర్తుపెట్టుకో, సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లు కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం నీ కథ ముగుస్తుంది. ఓహో బాధ. నన్ను నాన్న అని పిలవకపోయినా నువ్వు ఎప్పటికీ నా కొడుకువేరా. ఒకవేళ రేపంటూ నేను పోతే నాకు తలకొరి పెట్టాల్సిందే. పెద్ద కొడుకు నువ్వేరా. ఆ విషయం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఎందుకంటే నేను చచ్చిపోయినా కూడా నేను పైనుంచి చూస్తూనే ఉంటాను. గుర్తుపెట్టుకో. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మై మచ్. ప్లెజర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పటి నుంచో మేము ఇద్దాం అనుకున్నా, లక్కీగా ఇలా అంటే నాకు ఐ రియలీ వాంట్ టు సపోర్ట్ భరణి అలాట్ అండి. అంటే నాకు అంటే ప్లాట్ఫామ్స్లో అది చెప్తూ ఉంటాం, ఇన్స్టాలో వాటిలో. కాకపోతే చాలామందికి వాడేంటో తెలియదు, వాడి ట్రూ సెల్ఫ్. ఎందుకంటే అందరూ వాడిని టెలివిజన్లో సినిమాలో చూశారు కాబట్టి. పర్సనల్గా కొంతమందికి పరిచయం, కొంతమందికి తెలుసు వాడి గురించి. సో నాకు ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ నోన్ హిమ్ పర్సనలీ. సో అందుకని ఒక ఫ్రెండ్గా ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కతే ఇప్పుడు ఏక్ నిరంజన్ కాబట్టి ఈ వీక్ నుంచి వెయిట్ అండ్ వాచ్. ఈ వీక్ నుంచి 6లు కొడతారేమో. వెయిట్ అండ్ వాచ్ భరణి
వెయిటింగ్ నేను కూడా. సూపర్. అండ్ ఈ 2026 లో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తూ సీరియల్స్, థ్యాంక్ యూ అండి, సిరీస్, వెబ్ సిరీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటున్నాను ఈ డైరెక్ట్ సంవత్సరం. చేస్తూ అండ్ ఈ చిన్న డిసప్పాయింటెడ్ ఏదైతే ఉందో, సారీ పెద్ద డిసప్పాయింటెడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మారుతుందని ఆశిస్తున్నానండి. మారాలని మనస్ఫూర్తిగా 2026 అది మీదై ఉండాలని థ్యాంక్ ఇయర్. యూ అండి, సో మనస్ఫూర్తిగా నా నుంచి అండ్ Thank మా you ఐడ్రీమ్ అండి. తరపు నుంచి థ్యాంక్ యూ అండి, అండ్ కిట్టు ఫ్యాన్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ థ్యాంక్ బెస్ట్. యూ అండి, మీన్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.